నాలాంటి మెంటలోని భరిస్తూ నా ప్యాషన్ కోసం ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా మమ్మీ డాడీకి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ సినిమాని అంకితం చేస్తున్నాను. మమ్మీ, డాడీ, ఐ లవ్ యూ. అమ్మ తోడు, ఈ సినిమా తీసేటప్పుడు మా చిట్టిని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చిట్టి అంటే మా కుక్క. అది నన్ను ఇబ్బంది పెట్టిందో లేదో అడగొద్దు. సినిమా చూడండి. ప్రియా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రియా. ప్రియా, దండం పెడతాను, ప్రేమించవే. నీకు దండం పెడతాను, ప్రేమించవే. ఐ లవ్ యూ ప్రియా. ప్రియా, ఐ లవ్ యూ. హాయ్ ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, ఐ प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. భయపడకు, నేను నీ అంతరాత్మని. ఏంటి భయ్యా నీ బాధ? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కింద మీద పడుతున్నా. ఎవరైనా లవ్ చేస్తే ధైర్యంగా చెప్పాలి. మన ఫీలింగ్ మనం చెప్పడానికి భయం ఎందుకు భయ్యా? తను రిజెక్ట్ చేస్తే చేయని. అసలు లవ్ చేస్తుందో లేదా అనే కన్ఫ్యూజన్ కంటే క్లియర్ రిజెక్షన్ బెటర్ కదా. అమ్మాయి కాబట్టి ఇంకా అమ్మాయి. సరే, ప్రపోజ్ చేస్తా. పంతులు గారు 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు. 2 రోజుల్లో చేసేస్తా. ఒరే కోడిపురోడా, ప్రపోజ్ చేయడం ముహూర్తం ఏంటి రావులే? ఇప్పుడే ఫోన్ చేసి ప్రపోజ్ చేయి. ఇప్పుడా? భయ్యా, తన్ని కాల్ చేస్తుంది భయ్యా. సూపర్, లిఫ్ట్ చేసి కాన్ఫిడెంట్గా మాట్లాడు. కుమ్మే అంతే. హలో హలో, అరే మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారా? చెప్పవే. ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. బా, టెన్షన్ పెట్టుకుని చెప్పు. ఏం లేదురా, అది నేను ఇదేంటి కర్మకాలి అమ్మాయి వీడికి ప్రపోజ్ చేస్తుందా ఏంటి? నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నా. ఏంటి? అవునరా, తన పేరు అది వాణి వస్తున్నాడు. తర్వాత మాట్లాడతాను. బాయ్ బాయ్. ఆగరా రే. అయిపోయింది భయ్య, అంతా అయిపోయింది. తన్నే నా ప్రాణం అనుకుంటా. ఇప్పుడు వేరే వాళ్ళని అనుకో, అంటే కష్టమే అనుకో. ఇక నేను చచ్చిపోతా భయ్య. ఒక్క నిమిషం. పాయిజన్, కత్తి, గన్. మాట వరుసగా అన్నాను భయ్యా. చచ్చిపోయేంత ధైర్యం ఉంటే దానికి ప్రపోజే చేసావాను కదా. అవునులే, అంత ధైర్యం నీకెక్కడ వచ్చింది? అసలు నాకెందుకు ఆమె లవ్ చేసేది నిన్నేనేమో అనిపిస్తుంది భయ్యా. అదేంటి అసలు ఈ అమ్మాయి లేదు డైరెక్ట్గా చెప్పరు భయ్యా. పాజిటివ్గా ఆలోచించు. అసలు ఆ అమ్మాయి పని కట్టుకొని నీకెందుకు ఫోన్ చేసింది? ఫోన్ చేసి ఏమంది? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు అన్నది. నేను ఎవరినో లవ్ చేస్తున్నాను. అసలు ఆ ఒక్కత నువ్వే కావచ్చు కదా. థింక్ పాజిటివ్లీ. అంటే తను లవ్ చేసేది నన్నే అంటావా? ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్గా ఆలోచించు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అక్కడ కనబడుతున్నా గడ్డి పీకరా. అరే దేడిది మాకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోబే. వాళ్ళు అన్నయ్య ఉన్నాడు అంటుంది కదా. హే బొంగులో అన్నయ్య, ఇక్కడ జీవితాల సంకనాగిపోతుంటే అంతేనంటావా? అంతే, లెక్కలు ఏమన్నా తర్వాత చూసుకోవచ్చు. కొమ్మే అంతే. హలో, అరే ఆగు సన్ని.
I love you. You're my sweetheart. You're my darling. Sweet. సన్నీ అంట ఎవరికో తెగ ముద్దులు పెట్టేస్తుంది ఈ పిల్ల. ఏయ్ ఎవరికే ఐ లవ్ చెప్తున్నావు, తెగ కిసులు పెడుతున్నావు. Hey, నీకెందుకు బే? సరే నేను తర్వాత మాట్లాడతా. 3 కిసులు పెట్టింది. లెక్క పెట్టావా నువ్వు? ఎంత కష్టం వచ్చింది భయ్యా నీకు. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు. రే ఎందుకు నవ్వుతున్నావు? సారీ భయ్యా, ఎంత వద్దనుకున్నా నవ్వు వచ్చేస్తుంది భయ్యా. అరే దానికంటే నువ్వే నన్ను ఎక్కువ చేస్తున్నావురా. చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు, చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు. ఏంది భయ్యా మరి గాలి తీసిన బెలూన్లో అలా అయిపోయావు? నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా భయ్యా. ఏయ్ ఇదేంటి, ఇది మళ్ళీ ఫోన్ చేస్తోంది. హలో. ఏంట్రా ఇందాక ఫోన్ చేసావు? ఏం లేదులే, నువ్వు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను అనుకుంటా. ఏంట్రా నీకు అంత కోపం వస్తుంది? కర్మకాలి నువ్వేమైనా నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి? అవునే లవ్ చేస్తున్నా, ఇప్పటి నుంచి కాదు 5 years నుంచి చేస్తున్నా. నువ్వు షాపింగ్కి పోవాలంటే నేను కావాలి, సినిమాలకి పోవాలంటే నేను కావాలి, ఆఖరికి పానీపూరి తినడానికి వెళ్ళాలంటే నేను కావాలి, ప్రేమించడానికి మాత్రం ఇంకోటి కావాలి. ఏం మాట్లాడుతున్నావు బే? అవునే, నీకు ఇష్టమైన కలర్, నీకు ఇష్టమైన ఫుడ్, నీకు ఇష్టమైన హీరో అన్నీ తెలుసు నాకు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భయ్యా నీ దగ్గర. మాట వరుసకైనా అరే నేను వేరే వారినో ప్రేమిస్తున్నా, నీకేమైనా అభ్యంతరం ఉందని అడగవా నన్ను? ఒరే బుర్రత కూడా, ఆ అమ్మాయి ఏమైనా లవ్ చేసి నీకెందుకు చెప్పాలరా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా? భయం, నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేస్తావా అన్న భయం. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తావని తెలిసినా చెప్తున్నా, ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. వావ్ థాంక్స్ రా. ఐ లవ్ యూ టూ. ఏంటి ఐ లవ్ యూ టూవా? ఐ లవ్ యూ టూ. వాడికి ఎవడికో ముద్దులు పెట్టింది, వీడికేమో ఐ లవ్ యూ చెప్తోంది. ఏంటి పిల్ల? అదేంటి నువ్వు ఇంకేమన్నా ప్రేమిస్తున్నా అన్నావు? ఇద్దరిని లవ్ చేయకూడదా? అదే ఇదే. అదే ఇది ఇదేనా? ఎవరు భయ ఆడాలి వెనకబడిపోయారని చెప్పింది? అది చెప్తే నేను లవ్ చేస్తున్నా అనే విషయం ప్రపంచంలో అందరికీ అర్థమైంది. ఆ పానీపూరి బందోడికి, మా హాస్టల్ వార్డెన్తో సహా ఆఖరికి మా వీధిలో కుక్క పిల్లలకు కూడా అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాలేదు, అందుకే వేరే ఎవరినో లవ్ చేస్తున్నా అని చెప్తా. వామ్మో, ఈ పోర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదుగా. అంటే నువ్వు కూడా నన్ను చాలా కాలం నుంచి లవ్ చేస్తున్నావా? అవును బే. నీ అబ్బా ఎంత ఏడిపించావే నన్ను. అరే ఏమైనా కోతి కొబ్బరి చెప్ప దొరకడం ఇదేదేమో. అవును అవును ఒక కిసులు పెట్టావు, ఐ లవ్ చెప్పావు. మా కుక్క పిల్లకి రా. కుక్కకా? ఇది ఓకే. వీడి కథ సుఖార్థమైంది, మరి నీ కథ?